శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోలీస్ శాఖ వందలాది ఇన్నోవా కార్లు సుమోలు కొనుగోలు చేసిన విషయం వాస్తవేనారు. వాహనాల సేకరణ కొరకు 8 టెండర్లు ఆహ్వానించడం జరిగింది. బీకు అయితే ఆ వివరాలు సేకరించడం జరుగుతుంది. ఏ అవునండి, బి లేదండి. డైరెక్టర్ ఆఫ్ జనరల్ సప్లై మరియు డిస్పోజల్స్ రేట్ కాంట్రాక్ట్ కింద లేని వాహనాలను ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారంపై బహిరంగ టెండర్ల ద్వారా సేకరించడం అయినది. సికు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అయితే కేటాయించిన మొత్తం బడ్జెట్ 206,37,57,000 రూపాయలు వాహనాల సేకరణ కొరకు ఖర్చు చేసిన మొత్తం 128,98,88,823 రూపాయలు. మిగిలిన మొత్తం 37,38,68,177 రూపాయలు. అవునండి, పోలీస్ కానిస్టేబుల్స్ డ్రైవర్స్కు సంబంధించిన 3,620 కొత్త పోస్టుల ఏర్పాటు నిమిత్తం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీ గారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. సదరు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నది. సీఎం గారి ఆమోదం కూడా తెలపడం జరిగింది. జీవో తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. డికే అన్న గారు. అధ్యక్ష, మరి మొత్తం ఇన్నోవా కార్లు ఎన్ని కొన్నారు, టాటా సుమోలు ఎన్ని కొన్నారు, మరి మోటార్ సైకిల్ ఎన్ని కొన్నారో తెలిపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ముందుగా ఈ నంబర్లు చెప్పిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను అధ్యక్ష. మినిస్టర్. అధ్యక్ష, హెవీ మోటార్ వాహనాలు 26, మీడియం మోటార్ వాహనాలు 300, లైట్ మోటార్ వాహనాలు 1,484, మోటార్ సైకిళ్ళు 2,073. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. అధ్యక్ష, పోలీసు వ్యవస్థ మీద మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మీకు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, సభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వరల్డ్ క్లాస్ పోలీసింగ్ వ్యవస్థను తయారు చేయాలని చెప్పి లండన్, న్యూయార్కు తరహాలో వ్యవస్థ తయారు చేసి ప్రజలకు, పోలీసు అధికారులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పాత వాహనాలు ఎన్నో రోజులను చూస్తుంటే నడవలేని పరిస్థితులు ఉన్న పాత జీబులు, నడవలేని పరిస్థితుల్లో ట్యాక్సీల మీద పోలీస్ వ్యవస్థ ఆధారపడి ట్యాక్సీలు తీసుకొని నడిపించే పరిస్థితి ఉండే. దాంట్లో భాగంగా మొట్టమొదటి దఫానే దాదాపు సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా GP4 టెక్నాలజీ అందుబాటులో ఉండే విధంగా 100 ఇన్నోవా పెట్రోలింగ్లు, 300 మోటార్ సైకిళ్లను మొట్టమొదటిగా హైదరాబాద్లో ప్రారంభించి పోలీస్ వ్యవస్థను ఒక విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినందుకు ప్రజల్లో ఎంతో ఆనందం. మేము కూడా వారి కృతజ్ఞతలు ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఏదైతే పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి కూడా టాటా సుమోలు
ప్రతి పోలీస్ స్టేషన్కు బొలోరో కార్లు, నడవలేని పరిస్థితుల్లో జీబులు నడిపించి పోలీసులు ఎన్నో అవస్థలు పడే పరిస్థితులను చూసి ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక వెహికల్ 600 వెహికల్ కొనుగోలు చేసి పోలీసు వ్యవస్థను ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలని చెప్పి ఎక్కడ కూడా అగత్యాలు జరగకుండా ఇవాళ మహిళల మీద అత్యాచారాలు కానీ పేకాట క్లబ్ల మీద దాడులు కానీ పోలీసు వ్యవస్థకు అప్పచెప్పి పోలీసు వ్యవస్థలను ఒక నూతన అధ్యాయం ప్రపంచంలో వేరే రాష్ట్రాలు లేని విధంగా ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థను తయారు చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యవస్థను మార్పు చూసి మన ప్రధానమంత్రి మోడీ గారు అటువంటి వారు ఇక్కడి విషయాలు తెలుసుకున్నాడు. అదేవిధంగా నరసింహన్ గారు కూడా మన గవర్నర్ ప్రియతమ గవర్నర్ గారు కూడా దానికి ఎంతో సంతోషపడి ఇవాళ ఇవన్నీ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థను మార్పు తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రవీందర్ రెడ్డి గారు, మినిస్టర్ గారు, మీరు అందరు కలిపి ఒకటేసారి చెప్తారు అన్ని. రవీందర్ రెడ్డి గారు కూర్చోండి. రవీందర్ రెడ్డి గారు మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇన్నోవా వెహికల్స్ 694, సుమోలు 426, బొలెరోలు 260, మోటార్ సైకిళ్ళు 2003. రవీందర్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి సమాధానం విన్న తర్వాత చాలా సంతోషం అధ్యక్ష. అయితే మంత్రి గారిని స్ట్రేట్గా 1-2 క్వశ్చన్లు నేను అడగదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా. గతంలో పెట్రోలింగ్ వెహికల్ కానీ ఊర్లలో ఉన్న వెహికల్ చాలా దారుణంగా ఉండే అధ్యక్ష. అది మూడబోతుంటే పోలీసు వాళ్ళు అసలు ఎప్పుడు పైరుసిపోతాయి అనే రీతిలో ఉండే. ఇవల్ల చాలా సంతోషం, పబ్లిక్ కూడా ఒక కొత్త ఒరవడి వచ్చిందని చాలా సంతోషం ఉండదు అధ్యక్ష ఈ వెహికల్స్ చూసిన తర్వాత. అయితే ఆ పాత వెహికల్స్ను వేలం చేస్తారా లేకుంటే అవి ఖండం చేస్తారా, ఏం చేస్తారా, దయచేసి మంత్రి గారిని తెలియచెప్పాలని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఇంకోటి ముఖ్యంగా అవి ఎందుకంటే ఖండం స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అవి అదే కాకుండా హైదరాబాద్లో పెట్రోలింగ్ వెహికల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ పెట్రోలింగ్ వెహికల్ కనబడుతున్నాయి అధ్యక్ష. కానీ హైవే పెట్రోలింగ్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే హైవే మీద రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. మరి ఫ్రీక్వెంట్గా ఎక్కడైనా లారీ ఏమైనా మిస్బిహేవ్ చేసి లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోతే వెనకకెళ్ళి పోయి పట్టుకుంటే ఏమన్నా మనం ఏర్పాటు చేస్తున్నామా? మరి బయట కంట్రీలో చూస్తూ ఉంటే స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ పోతే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వెంటనే వెనకకెళ్ళి పోయి పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మనం ఏదైనా ఏర్పాటు చేస్తున్నాం. హైవే మీద యాక్సిడెంట్స్ తగ్గియాలంటే ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మనకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో మట్టుకు ఎక్కడ చూసినా గల్లీలో మోటార్ సైకిల్ కానీ వెహికల్ కానీ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఇంత పెద్ద వ్యవస్థను ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ హైవే పెట్రోలింగ్ విషయంలో కూడా మంత్రి గారు దయచేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు, మీరు అందరు కలిపి చెప్పారు. మినిస్టర్ గారు ఒక్క సెకండ్. బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా ఆవిర్భవించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను యావత్ రాష్ట్రం హర్షిస్తున్నప్పటికీ అధ్యక్ష, గ్రామీణ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ప్రతి పోలీస్ స్టేషన్కు వెహికల్ ఇవ్వడము, గతంలో చూసినట్టయితే అద్దె వాహనాలు, నడవనటువంటి వాహనాలు, రిపేర్లతో కూడినటువంటి వాహనాలను ఇచ్చిండ్రు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోలీసింగ్ వ్యవస్థ పైన దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగుల నియామకాల పైన ఎప్పుడు ఈ చర్యలు చేపడతారు, ఎప్పుడు నియామకాలు పూర్తయితాయి, అదేవిధంగా పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ కోసం 25,000, 50,000, హైదరాబాద్లో చూసినట్టయితే 75,000 ఇవ్వడం కూడా సంతోషపడుతున్నప్పటికీ ఈ పోలీసింగ్ వ్యవస్థను హైదరాబాద్లో ఏ రకంగా అయితే పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం, గ్రామీణ స్థాయిలో అంతే స్థాయిలో ఈరోజుకి గతంలో మాదిరిగా కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ పైన ప్రభుత్వం ఏ రకంగా అయితే దృష్టి పెట్టిందో, హైదరాబాద్లో పోలీసింగ్ వ్యవస్థ పైన పెట్టినటువంటి దృష్టిని, ఏకాగ్రతను గ్రామీణ స్థాయిలో ఏమైనా పెట్టడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందా చెప్పాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అరుణ గారు, మీరు ఫైనల్ మినిస్టర్ సమాధానంతో క్లోజ్ చేద్దాం.
అధ్యక్ష, మొత్తము నాకున్నటువంటి సమాచారం మేరకు ఫస్ట్ 1500 ఇన్నోవా కార్లు కొనాలని ప్రభుత్వం ఫైనలైజ్ చేసినట్టు మంత్రి గారు ఒక పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేస్తూ చెప్పినట్టుగా పత్రికలో చదివాము అధ్యక్ష. మరి దాంట్లో 1500 ఇన్నోవా కార్లకు మరి ఈరోజు 694 ఇన్నోవా కార్లు కొన్నామన్నారు. దాని తర్వాత టాటా వెహికల్స్ని 426 టాటా వెహికల్స్ని కొన్నట్టుగా, అదేవిధంగా బొలెరో కూడా 60 బొలెరో వెహికల్స్ కొన్నట్టుగా తెలియజేశారు అధ్యక్ష మంత్రివర్యులు. మరి నాకున్న సమాచారం మేరకు ఫస్ట్ ఇన్నోవా వెహికల్స్ని కొనాలనుకున్న తర్వాత మళ్ళీ టాటా వెహికల్స్ అనేది ఎందుకు ఆలోచనలో మార్పు చేశారనేది ఒకటి. దానికి బయట రకరకాలుగా ఇది ఉన్నది అధ్యక్ష, రకరకాలుగా ఉన్నది. టాటా వారితో మళ్ళీ ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ నెలకొల్పడానికి బదులుగానే వాళ్ళు ఈ టాటా వెహికల్స్ని కొనడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందనేటటువంటి అపవాదం ఒకటి ఉంది అధ్యక్ష. మరి దీంట్లో వాస్తవం ఎంతనో కూడా మంత్రి గారిని తెలిపాల్సిందిగా కోరుతానున్న అధ్యక్ష. ఎందుకంటే ఇన్నోవా కార్లకి 12 లక్షలతో ఒక్కొక్క ఇన్నోవా కారు కొన్నట్టుగా మరి ఇక్కడ మామూలుగా పత్రికలు చూసాం అధ్యక్ష. ఒక ఇన్నోవా కారుకు మరి కొన్న మోడల్స్ కూడా ఆ రోజు మనకు ఉన్నటువంటి కొత్త మోడల్స్ కాకుండా పాత మోడల్స్ ఏవైతే షోరూమ్లలో మిగిలిపోయినాయో ఆ మోడల్స్ని కొన్నట్టుగా కూడా మరి తెలుస్తూ ఉంది అధ్యక్ష. మరి పాత మోడల్స్ని కొత్త అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ రేట్లో పాత మోడల్స్ మిగిలిపోయిన కాలను కొన్నారు. దాంట్లో పాత పార్ట్స్ అన్నీ కూడా వేసి ఆ కొత్తగా వెహికల్స్ని తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి కూడా బయట పెద్ద ఎత్తున చర్చ ఉంది అధ్యక్ష. మరి దీనిపైన మంత్రి గారిని కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. టాటా వెహికల్స్కి ఇన్నోవాలకు ఫస్ట్ 1500 ఇన్నోవాలకు ఒప్పందం కుదుర్చుకొని తర్వాత టాటా వెహికల్స్కి ఎందుకు మారాల్సి వచ్చింది? ఏం దీంట్లో ఉన్నటువంటి క్విట్ ప్రోకో ఏమైనా ఉన్నదా? టాటా వాళ్ళతో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? వాళ్ళతో ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం కాబట్టి మా వెహికల్స్ని కొనాలని ఏమైనా ఒప్పందం జరిగిందా? మంత్రి గారిని తెలియజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా డ్రైవర్స్ గురించి అధ్యక్ష, దాంట్లో ఉన్నటువంటి నడుపుతున్నటువంటి డ్రైవర్స్ మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని చేసిన రోజే వెహికల్స్ కొట్టుకున్నటువంటి సందర్భం మన పత్రికల్లో చూసాం అధ్యక్ష. అంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లను కూడా సరిగ్గా నియమించలేదనేటటువంటి విధంగా మరి డీజీపీ గారు కూడా మాట్లాడినట్టుగా మేము పత్రికలో చదవడం జరిగింది అధ్యక్ష. కొద్దిసేపటి ముందే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొద్దిసేపటి ముందే మరి డీజీపీ గారు దాని వ్యాఖ్యానాలు చేసినట్టు కూడా మేము పత్రికల్లో చూసాం అధ్యక్ష. మరి ముఖ్యంగా మరి ఆ డ్రైవర్స్ నియామకం డ్రైవర్స్ని కొత్తగా కూడా డ్రైవర్స్ని నియామకం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు అధ్యక్ష. మరి డ్రైవర్స్ నియామకం చేసినటువంటి డ్రైవర్స్కి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడానికి తగు చర్యలు తీసుకుంటున్నారా? ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తాం అధ్యక్ష, హైవేల మీద పోలీసు వాహనాలే యాక్సిడెంట్ చేస్తూ ఉండడం. కొన్నిసార్లు మంత్రుల వెహికల్లో కాన్వాయ్లో ఉన్నప్పుడు కూడా ఈ వాహనాల్లో ఉన్నటువంటి సందర్భంగా సడన్గా బ్రేక్ చేయడం వల్ల కానీ, ముందర ఒక వెహికల్ వచ్చినప్పుడు కానీ, ఇంకో వెహికల్ వెనుక ఉన్నప్పుడు కానీ సడన్గా బ్రేక్స్ వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి సందర్భం అనేకంగా చూస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీంట్లో అన్ని కూడా ఉన్నాయి అధ్యక్ష, డ్రైవర్ సంబంధించి కూడా ఉంది. సో దయచేసి ఈ యొక్క డ్రైవర్స్ కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇప్పించండి. ఈ యొక్క డ్రైవర్స్ ఎవరైతే ఈ పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్స్ కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇప్పించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి మంత్రి గారిని ఆల్రెడీ అడిగాను కాబట్టి వాటి గురించి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, పచ్చకామెన్లోలకు అంత పచ్చగానే అవపడుతుంది అధ్యక్ష. నిజంగా వాళ్ళు చేసిన అలవాట్లు మాకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అలవాట్లు రావు, మేము ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పనులు చేయం, ఖచ్చితంగా చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడం కొరకు దృష్టి సారించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ బ్రాండేజ్ ఎంత పెంచితే తెలంగాణ ఇమేజ్ అంత పెరిగినట్లే. అందుకే 2014-2015 బడ్జెట్లో 206.38 కోట్ల రూపాయలు సైబరాబాద్లకు వివిధ వాహనాలు కొనుగోలుటకు కేటాయించాం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 24 గంటలు
365 రోజులు పోలీస్ వ్యవస్థ పూర్తి సంసిద్ధతో నిత్యం అందుబాటులో ఉంటుంది. నేరం లేదా ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోలీస్ సంఘటన స్థలం చేరుకోవాలని ప్రజలు ఆశిస్తారు. అప్పుడే ప్రజలు పోలీసులపై విశ్వాసం పెరుగుతుంది, భద్రత భరోసా ఉంటుంది మరియు నేరాలు అదుపులోకి వస్తాయి. అందుకే నేరం జరిగిన 10 నిమిషాల్లో పోలీసు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా విజిబుల్ పోలీసు విధానం, కూడళ్లలో పోలీసు కనబడే విధానం కూడా నేరాల అదుపు కొరకు ఎంతైనా అవసరం. అధ్యక్ష, ప్రతి చౌరస్తాలో 4 గన్మెన్లు, ఒక వెహికల్ డ్రైవరు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ చేరుకునే విధానం కూడా ఏర్పాటు చేశాం. చెప్తున్నాం. ప్లీజ్. ఇందుకొరకు 1 కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ మరియు సైబరాబాద్లో పోలీస్ శాఖ మంచి మొబిలిటీ చాలా అవసరం. ఇది శాఖ పనితీరు గుర్తింపు. ఇందులో భాగంగా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత విశ్వాసం పెంచే విధంగా సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఉన్న 690 పోలీస్ స్టేషన్ల బ్రాండ్ వాహనాలను ఇచ్చినాము. అది ఈ దేశ చరిత్రలో ఇది మొదటిసారి పోలీస్ స్టేషన్లకు పోలీస్ స్టేషన్ పేరు రాసి వెహికల్ ఇవ్వడం అనేది ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అధ్యక్ష. అదేవిధంగా ఈ వెహికల్స్ అన్ని కూడా ఇప్పటికీ ఉన్న పాత వాహనాలు డిపార్ట్మెంట్లోని సహాయక శాఖలకు, సిఐడి, ఇంటెలిజెన్స్, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలకు, పోలీస్ బటాలియన్లకు అవసరం ఉన్న జిల్లాలకు కేటాయించడం జరుగుతుంది. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వం వాహనాలు కొనుగోలు కొరకు ఈ కింద పేర్కొన్న జీవోల ద్వారా 2006.38 కోట్ల రూపాయలు మంజూరు చేసి విడుదల చేయడం జరిగింది. జీవో 199, జీవో 15, జీవో 23, జీవో 190, జీవో 390 2014 సంవత్సరంలో ఈ జీవోలు తీసి చేయడం జరిగింది అధ్యక్ష. వాహనాలు ఇప్పుడే మేడం గారు చెప్పారు, ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ జనరల్ సప్లై మరియు డిస్పోజల్స్ రేట్ కాంట్రాక్టులో ఉన్న వాహనాలను నేరుగా తయారుదారు నుండి లేక ఆదిత్య డీలర్ల నుండి కానీ కొనుగోవడం జరిగింది. అటు డైరెక్టర్ ఆఫ్ జనరల్ సప్లై మరియు డిస్పోజల్స్ రేట్ కాంట్రాక్ట్లో లేని వాహనాలను ఓపెన్ టెండర్ల ద్వారా సిస్టమ్ ద్వారా ఈ ప్రొక్రూట్మెంట్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. వాహనాలు కొనుగోలు కొరకు మొత్తం 206,37,57,000 రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు వాహనాలు కొనుగోలు కొరకు ఒకే 198,88,823 రూపాయలు ఖర్చు జరిగింది. మిగిలిన 37 కోట్ల రూపాయలు 8,68,177 రూపాయలు త్వరలో మిగిలిన వాహనాలు కొనుగోలు చేస్తాము. Straight Minister garu suit ga. Okay, now the question is over. No. Question number 539, Minister for Revenue. అధ్యక్ష, ప్లీజ్ వారు ఇవ్వగలిగినటువంటి సమాధానం ఇచ్చారు. మీరు దీని మీద డిస్కషన్ అనుకుంటే వేరే ఏదైనా ఫార్మ్స్లలో తర్వాత వస్తారు కానీ. అధ్యక్ష, మినిస్టర్ ఫర్ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, yes sir, be enclosed copies of the GOMS number 58 and 59, Revenue Assignment 1, Department dated 30th December 2014. C, the political party recommended to regularize encroachments at
free of cost in favor of poor families to a certain extent. Others should be asked to pay for the regularization. D, no sir. E, applications are under scrutiny and are being computerized. The information will be available once this exercise is completed.